బైక్ మీద రెడ్డి, కారు వెనక యాదవ్, గ్లాస్ పై రాజ్పూర్ ఇలా కులం పేర్లు పెట్టుకోవటం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొందరైతే తమ కులాన్ని స్టేటస్ సింబల్ గా చూపించుకుంటూ ఉంటారు. మరికొందరు గుర్తింపుగా పవర్ షోగా కూడా వాడుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వారందరికీ బీహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే నేరుగా ఫైన్, అది కూడా 2000 రూపాయల వరకు. ప్రస్తుతం ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే ఇది సరైన నిర్ణయమా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అంటూ భారీ చర్చ నడుస్తోంది. అసలు బీహార్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఏ పేరు బ్యాన్ చేశారు, ఏ చట్టం కింద ఫైన్ వేయబోతున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన దేశంలో చాలా మంది తమ వాహనాలపై పేర్లు, కులం పేర్లు, రాజకీయ పార్టీ గుర్తులు, అభిమాన హీరోల పేర్లు రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు నెంబర్ ప్లేట్ పక్కనే పెద్ద అక్షరాలతో కులం పేర్లు రాసుకుని రోడ్లపై తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్కే బీహార్ ప్రభుత్వం బ్రేక్ వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ వాహనాలపై కులం పేర్లు, కుల గుర్తింపులు, కుల స్టిక్కర్లు వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇందుకోసం జూన్ 1వ తేదీ వరకు గడువు కూడా ఇచ్చింది. ఆ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి తనిఖీలు చేయనున్నారు. రవాణా శాఖ ప్రకారం గడువు ముగిసిన తర్వాత కూడా వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 సెక్షన్ 177 కింద 500 రూపాయల నుంచి సెక్షన్ 179 కింద 2000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా రవాణా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ప్రజా రోడ్లపై కుల ప్రదర్శనలు సామాజిక విభేదాలను పెంచుతున్నాయని, రోడ్లపై ఆధిపత్య భావన, గొడవలకు ఇవి కారణమవుతున్నాయని బీహార్ అధికారులు అంటున్నారు. అందుకే వాహనం ప్రయాణానికి మాత్రమే, కుల ప్రచారానికి కాదు అనే సందేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చాలా మంచి నిర్ణయం అంటే, దేశంలో కుల వ్యవస్థ తగ్గాలంటే ఇలాంటి చర్యలు అవసరమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని ప్లాట్ఫామ్లలో కూడా చాలా మంది ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది దేశమంతా అమలు చేయాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. బైక్ మీద రెడ్డి, కారు వెనక యాదవ్, గ్లాస్ పై రాజ్పూర్ ఇలా కులం పేర్లు పెట్టుకోవటం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొందరైతే తమ కులాన్ని స్టేటస్ సింబల్ గా చూపించుకుంటూ ఉంటారు. మరికొందరు గుర్తింపుగా పవర్ షోగా కూడా వాడుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వారందరికీ బీహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే నేరుగా ఫైన్, అది కూడా 2000 రూపాయల వరకు. ప్రస్తుతం ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే ఇది సరైన నిర్ణయమా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అంటూ భారీ చర్చ నడుస్తోంది. అసలు బీహార్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఏ పేరు బ్యాన్ చేశారు, ఏ చట్టం కింద ఫైన్ వేయబోతున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన దేశంలో చాలా మంది తమ వాహనాలపై పేర్లు, కులం పేర్లు, రాజకీయ పార్టీ గుర్తులు, అభిమాన హీరోల పేర్లు రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు నెంబర్ ప్లేట్ పక్కనే పెద్ద అక్షరాలతో కులం పేర్లు రాసుకుని రోడ్లపై తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్కే బీహార్ ప్రభుత్వం బ్రేక్ వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ వాహనాలపై కులం పేర్లు, కుల గుర్తింపులు, కుల స్టిక్కర్లు వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇందుకోసం జూన్ 1వ తేదీ వరకు గడువు కూడా ఇచ్చింది. ఆ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి తనిఖీలు చేయనున్నారు. రవాణా శాఖ ప్రకారం గడువు ముగిసిన తర్వాత కూడా వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 సెక్షన్ 177 కింద 500 రూపాయల నుంచి సెక్షన్ 179 కింద 2000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా రవాణా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ప్రజా రోడ్లపై కుల ప్రదర్శనలు సామాజిక విభేదాలను పెంచుతున్నాయని, రోడ్లపై ఆధిపత్య భావన, గొడవలకు ఇవి కారణమవుతున్నాయని బీహార్ అధికారులు అంటున్నారు. అందుకే వాహనం ప్రయాణానికి మాత్రమే, కుల ప్రచారానికి కాదు అనే సందేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చాలా మంచి నిర్ణయం అంటే, దేశంలో కుల వ్యవస్థ తగ్గాలంటే ఇలాంటి చర్యలు అవసరమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని ప్లాట్ఫామ్లలో కూడా చాలా మంది ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది దేశమంతా అమలు చేయాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. బైక్ మీద రెడ్డి, కారు వెనక యాదవ్, గ్లాస్ పై రాజ్పూర్ ఇలా కులం పేర్లు పెట్టుకోవటం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొందరైతే తమ కులాన్ని స్టేటస్ సింబల్ గా చూపించుకుంటూ ఉంటారు. మరికొందరు గుర్తింపుగా పవర్ షోగా కూడా వాడుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటి వారందరికీ బీహార్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే నేరుగా ఫైన్, అది కూడా 2000 రూపాయల వరకు.
ప్రస్తుతం ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే ఇది సరైన నిర్ణయమా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమా అంటూ భారీ చర్చ నడుస్తోంది. అసలు బీహార్ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఏ పేరు బ్యాన్ చేశారు, ఏ చట్టం కింద ఫైన్ వేయబోతున్నారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన దేశంలో చాలా మంది తమ వాహనాలపై పేర్లు, కులం పేర్లు, రాజకీయ పార్టీ గుర్తులు, అభిమాన హీరోల పేర్లు రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు నెంబర్ ప్లేట్ పక్కనే పెద్ద అక్షరాలతో కులం పేర్లు రాసుకుని రోడ్లపై తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్కే బీహార్ ప్రభుత్వం బ్రేక్ వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ వాహనాలపై కులం పేర్లు, కుల గుర్తింపులు, కుల స్టిక్కర్లు వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇందుకోసం జూన్ 1వ తేదీ వరకు గడువు కూడా ఇచ్చింది. ఆ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి తనిఖీలు చేయనున్నారు. రవాణా శాఖ ప్రకారం గడువు ముగిసిన తర్వాత కూడా వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 సెక్షన్ 177 కింద 500 రూపాయల నుంచి సెక్షన్ 179 కింద 2000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా రవాణా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ప్రజా రోడ్లపై కుల ప్రదర్శనలు సామాజిక విభేదాలను పెంచుతున్నాయని, రోడ్లపై ఆధిపత్య భావన, గొడవలకు ఇవి కారణమవుతున్నాయని బీహార్ అధికారులు అంటున్నారు. అందుకే వాహనం ప్రయాణానికి మాత్రమే, కుల ప్రచారానికి కాదు అనే సందేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చాలా మంచి నిర్ణయం అంటే, దేశంలో కుల వ్యవస్థ తగ్గాలంటే ఇలాంటి చర్యలు అవసరమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని ప్లాట్ఫామ్లలో కూడా చాలా మంది ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది దేశమంతా అమలు చేయాలని వారు కామెంట్స్ చేస్తున్నారు.